పూజ గదిలో ఒకే దేవుని డబల్ ఫోటోలు ఉండొచ్చా ఉండకూడదా అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మంచిది కాదు. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రాలు మరియు వాస్తు నియమాల ప్రకారం పూజల శక్తి మరియు దృష్టి ఒకే చోట ఏకాగ్రతగా ఉండాలి. ఒకే దేవుని 2 లేదా ఎక్కువ ఫోటోలు ఉంటే పూజలో ఏకాగ్రత విభజించబడే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఒకే దేవుని 2 ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటే కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటంటే, సాధ్యమైతే ఒకే ఫోటో లేదా విగ్రహాన్ని వేరే శుద్ధమైన ప్రదేశంలో లేదా పవిత్రమైన ప్రదేశంలో భక్తితో ఉంచండి. 2 ఫోటోలు పూజా గదిలోనే ఉంటే వాటి మధ్య కనీసం 6 అంగుళాల గ్యాప్ ఉంచండి. లేదా ఒకే ఫోటోను పూజా గదిలో ఉంచి మరొక దాన్ని రోజు ఎక్కువగా ఉపయోగించే గదిలో గౌరవంగా ఉంచి అక్కడ కూడా ధ్యానం చేయవచ్చు. ఇలా చేస్తే పూజా గది శాంతిదాయకంగా ఏకాగ్రతగా ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రాలు మరియు వాస్తు నియమాల ప్రకారం పూజ గదిలో ఒకే దేవుని 2 లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలు ఫోటోలు పెట్టడం అంత శ్రేయస్కరం కాదని చెబుతారు. సో తెలుసుకున్నారు కదా, దేవుడి గదిలో 2 డబుల్ ఫోటోలు ఉండొచ్చా లేదా అనేది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.